దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే లేచారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? మరి రేపటి నుంచి బెంగళూరు మీటింగ్స్ అండి. బెంగళూరులో మరి బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క ఐటీఐ గ్రౌండ్స్, కేఆర్పురం, బెంగళూరు. ప్రార్థన చేయండి. ఎంతమంది దిగులతో, చింతతో, బాధతో, కొన్నిసార్లు అనిపిస్తుంది నిర్లిప్తత, డిప్రెషన్. ఇది చాలామంది జీవితాల్లో. నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు లైఫ్ ఏంటి, అసలు జీవితం ఎట్లుంటుంది అంటే, డిప్రెషన్ అనేది అవిశ్వాసానికి, బలహీనపరిచే ఆలోచనలన్నీ మనల్ని కృంగదీయడానికి వాక్యం లేకపోవటం. రోజు అందుకే వర్డ్ అనేది నీరు చెట్టుకి ఎంత అవసరమో వాక్యము మనకు అంత అవసరం. అందుకని దేవుడు ప్రతిదినం మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు ఇంకా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోండి, క్రీస్తు బిడ్డలుగా బ్రతకండి, క్రీస్తు కొరకు జీవించండి, వాక్యాన్ని ఎక్కువ చదవండి. ఏ కష్టంలో ఉన్నా దేవుని వాక్యం నీకు విడుదలిస్తుంది. ఈరోజు ఒక మాట చదువుతున్నాను. మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ గానుగులుండి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారును. ఇది క్రొత్త ద్రాక్షరసము, కొట్లలో ధాన్యము పొర్లి పారుతుందంటానికి అర్థం ఏంటంటే, ఓ చక్కటి మాట దాని పై భాగంలో ఉంది. ఏమిటంటే, నువ్వు దేవునికి ఇచ్చే మనసు, దేవునికి ఇవ్వవలసింది ఇచ్చినప్పుడు, నీ హృదయంలో చోటు, వాక్యానికి చోటు, నీ ఆస్తిలో భాగం ఇచ్చానని కనపరిచినప్పుడు అంటాడు. అంటే ఎక్కడ దేవుని వాక్యానికి చోటు ఉంటుందో, అంటే వాక్యం ఉన్నవాళ్ళు ప్రార్థనలు ఉండగలుగుతారు, ఆత్మికంగా నడవగలుగుతారు, దేవునికి ఇవ్వగలుగుతారు. వాక్యం ఏం చేస్తుంది? మనిషిలో, హృదయంలో కార్యం చేస్తుంది. అందుకని నువ్వు ఇప్పుడు అది లేదు ఇది లేదని మీరు కంగారు పడుతున్నారేమో. నీ కొట్లలో ధాన్యం, నీ గానుగల్లో క్రొత్త ద్రాక్షం పొర్లి పారును. ఎప్పుడు పారుతుంది? అది అభిషేకమైన ఆశీర్వాదం ఎప్పుడు పారుతుంది? మనం ఇవ్వవలసిన దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. అందుకే ఈరోజు దేవుని వాగ్దానాన్ని నమ్మండి. దాని పైది కూడా చేయటానికి, నాతో కాదు ప్రభు నీ సహాయం నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేసుకోండి. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందరు దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. ప్రార్థన చేసుకుందామా? కొట్టలో ధాన్యం, నువ్వు ఏ కొరతలో ఉన్నావు, సమృద్ధి అవి పొర్లి పారే విధంగా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో మేము పాటించుట కృప చేయండి. కొట్లలో ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారాలి. వారి ఆత్మీయ ఆశీర్వాదం, ఆరోగ్య ఆశీర్వాదం, మన తండ్రి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ పొర్లి పారాలి ప్రభు. అట్టి విధంగా బిడ్డలు దీవించండి. వారి కుటుంబాల అభివృద్ధిలో పొర్లి పారాలి. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి ఆర్థిక స్థితిగతులు అన్నీ మారిపోవాలి. ఆత్మికంగా పడిపోయిన వారిని లేపయ్యా, కృంగిన వారిని లేవనెత్తయ్యా, దిక్కుతోచన ఉన్న వారిని బాగు చేయనైనా, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచేయ, అప్పులు, ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి విడిపించు. ఈగో ఫీలింగ్స్, గర్వం, అతిశయం, అహంకారం నుండి కూడా నీ బిడ్డల్ని విడిపించు. ఆధ్యాత్మిక లోతైన అనుభవం నడిపించు. ఎంతమంది బిడ్డలు ఏ దేశాల్లో ఉన్నారో వారు ఉన్న స్థితిగతులన్నీ మార్చయ్య. వారికి కావలసిన కృపని, అభివృద్ధి నాయన, మా యొక్క క్రైస్తవ సంఘాలు సేవకుల ఐక్యతగా పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో అభిషేకం పొర్లి పారాలయ్య. వాక్యం అద్భుతంగా వాక్య పరిచయలు ఎదగాలి. మా యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ మార్చబడాలి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తున్నాం అయ్యా. వారికి ఈ వాగ్దానం నెరవేర్చునాయన. ఈరోజు ఎవరు రోగులు ఉన్నారు, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్, గర్భాలు లేని గర్భాలు తెరువు, కోర్టు కేసు నుండి కొట్టివేయబడి నాయన, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్, 10th, డిగ్రీ, రకరకాల ఎగ్జామ్స్, వారి ఘన విజయాన్ని వారికి తోడుగా ఉండి నడిపించమని అయ్యా. రేపటి నుంచి జరిగే బెంగళూరు సభల్లో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. ప్రత్యేకంగా ఈరోజు నీ కుమార్తె అక్షయ బర్త్డే ప్రభా, బిడ్డను దీవించి ఆశీర్వదించి, సంవత్సరాలు జరుగుతుండగా నూతన కృప ఇచ్చి, ఆధ్యాత్మిక మానసిక సేవాపరంగా బిడ్డ అభివృద్ధి పొందుతూ వర్ధిల్లునుగా కానీ ఆశీర్వదిస్తూ, ఈరోజు అలాంటి బర్త్డేస్, మ్యారేజెస్ జరుపుకున్న వారికి కూడా ఆ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు అక్షయ బర్త్డే అండి. మీ అందరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తను గత సంవత్సరాల కంటే అధికమైన ఆయన కృపను పొంది, కృప నుంచి గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్ టు గ్రేస్ బిడ్డ అడుగు పెట్టాలి. అదేవిధంగా మీ ప్రార్థనలు మా కుటుంబానికి, ఆ బిడ్డకి తోడు ఉంటే చాలు. రెండవదిగా ఈ యొక్క రేపటి నుంచి బెంగళూరు మీటింగ్స్ అండి. ఈరోజు మరి మీ అందరూ ప్రార్థన చేయాల్సింది. బెంగళూరు మీ అందరికీ తెలుసు. మరి బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, కేఆర్పురం, బెంగళూరు ప్రార్థించండి. బెంగళూరు చుట్టుపక్కల బిడ్డలు ఇప్పటికీ గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. ఈరోజే మీరు అందరూ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి పనుల్లో సహకారం అందించండి. రెండవదిగా ప్రతి శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర మీరు కుటుంబాలుగా పాలు పొంది శనివారం ఉండి ఆదివారం ఆరాధనలు అటెండ్ అయి వెళ్ళొచ్చు. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థ సభ పాలు పొంది ఆదివారం 3 ఆరాధనలు అటెండ్ అయి వెళ్ళొచ్చు.
మన మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. దేవుడు మీ అందరిని దీవించండి గాక. ప్రైజ్ లార్డ్.